సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపారపరంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా వీరికి అష్టమ శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం లేదా ఈ నవరాత్రుల్లో కాబట్టి చక్కగా చండీ హోమం చేయించుకోవడం చెప్పదగినది. 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం, అది చాలా విశేషమైన రోజు. ఆ రోజున ఎక్కడైనా దగ్గరలో గుడిలో చండీ హోమం చేయించుకోండి. ఎందుకంటే అష్టమ శని కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవే కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం. అదేవిధంగా శుభకార్యాల విషయంలో మంచి ఆలోచన ఏర్పడుతుంది. ఒక శుభకార్యం చేయదలుచుకుంటారు, ఖర్చు మటుకి వెనకాడకుండా చేయాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, నలుగురిలో బాగుండాలి అన్న భావంతో ఉంటారు. అయితే సంతాన పరంగాను భాగస్వామి పరంగాను ఎటువంటి సపోర్టు లేకపోవడం, అన్ని విషయాలు మీరే దగ్గరుండి చూసుకోవడం, ఇదొక ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. సప్తమంలో రాహు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు. జన్మరాశిలో శుక్రుడు సప్తమాన్ని చూడడం, శుక్రరాహుల కలయిక బాగుంటుంది. శుక్రరాహుల కలయిక వల్ల శుభకార్యాలు, ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ వివాహం సంబంధించిన కానీ ఏదైనా కావచ్చు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఎంతైతే డబ్బు వస్తుందో అంత ఖర్చు ఉంటుంది. ప్రాక్టికల్గా ఉండి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళండి. ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టాలంటే బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే తప్ప ఇతరత ఫ్రెండ్స్ కోసమనో లేదంటే అప్పుగా ఇవ్వడం అనో, వడ్డీ వస్తుంది అని చెప్పేసి మన అప్పు ఇవ్వడం అనేది ఇటువంటి పనులు చేయకండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్యుతికి సంబంధించి సాఫ్ట్వేర్ రంగం సంబంధించింది వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది, వారి కళ నెరవేరుతుంది. అదేవిధంగా వీరికి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా కూడా గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. శనికి తైలాభిషేకం చేయడం, అలాగే దక్షిణామూర్తికి అభిషేకం చేయడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, చూసుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో భార్యాభర్త మధ్య వాగ్వాదం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక మాట మీద అనుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావుల కుంకుమ ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.